హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లికా చరణ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా. ప్రజెంట్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక 2 మైక్లు అయితే తీసుకున్నాను. వాటిలో ఏది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను మైక్స్ 2 వచ్చేసరికి. ఎందుకంటే మంది చిన్న ఛానలే కాబట్టి ప్రజెంట్ అంత రెవెన్యూ కూడా జనరేట్ అవ్వదు కాబట్టి ఒక కొంచెం 2000 అలా ఆ బడ్జెట్లో ఒక 2 మైక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మైక్ వచ్చేసరికి ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఇది లావ్లిర్ మైక్రోఫోన్ అని ఏదో ఉందన్నమాట కంపెనీ. అంటే కొంచెం రివ్యూ ఒకటి వచ్చేసరికి ఏంటంటే అన్ని 4.6 అలా ఉన్నాయని చెప్పి ఈ మైక్ అయితే నేను తీసుకున్నాను. ఒకసారి చూపిస్తాను. ఇది ఇందులో ఏమేమి ఇచ్చారో కూడా ఒకసారి చూపిస్తాను. ఇదిలా అయితే ఇచ్చారు బాక్స్ లో. ఇది ఐఫోన్ కూడా పెట్టుకోవచ్చు కనెక్టర్. ఐఫోన్ కూడా పెట్టుకోవడానికి ఒక అడాప్టర్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. మాన్యువల్ కార్డు ఒకటి ఇచ్చారు. అండ్ ఫైనల్ గా ఇది మైక్. దీనికి 2 కనెక్టర్స్ ఇచ్చారు అండ్ ఒక రిసీవర్, రెండేమో మైక్ అన్నమాట. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇది ఒకసారి పెట్టుకొని అసలు మైక్ ఎలాగా వర్క్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అని కూడా ఇచ్చారు యాక్చువల్ గా దీని మీద. ఈజీ టు కనెక్ట్, అల్ట్రా లో ఎనర్జిటీ అని ఇచ్చారు, లో రేంజ్, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ అయింది చూసారా. ఇది మనకి క్లిప్ టైప్ లో ఇచ్చారు. ఇలా క్లిప్ టైప్ లో ఇది మ్యాగ్నెటిక్, ఇలాగా క్లిప్ పైన పెట్టుకోవచ్చు. లేదంటే ఈ మైక్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో దీని నుంచి వస్తుంది. యాక్చువల్ గా రూమ్ లో ఏసీ ఒక్కటే వర్క్ అవుతుంది, ఇంకా ఏమీ లేదు. సో మీకు ఆడియో అనేది మీకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి నేను దీన్ని దగ్గరకు కూడా పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఒకసారి ఆడియో అనేది చెక్ చేయండి. యాక్చువల్ గా దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు. నేను ఇంకా దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోయింది. నేను ఒకసారి డబుల్ క్లిక్ ఇస్తాను. సైడ్ బటన్ అనేది ఆన్ అవ్వట్లేదు, జస్ట్ బ్లింక్ అవుతుంది. ఇది ఒక్కటే, దాని పక్కన మాత్రం ఆన్ అవ్వట్లేదు. ఎనీవే దీన్ని వచ్చేసరికి ఇలాగా బ్యాక్ సైడ్ క్లిప్ ఉంది కదా, దీన్ని లోపలికి పెట్టి ఇది ఇలా పెట్టుకుంటే ఇలాగా మైక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసరికి దీని నుంచే వస్తుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు. రూమ్ లో ఏసీ ఒక్కటే ఉంది, ఇంకేమీ వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఎలా ఉందనేది ఒకసారి మీరు కూడా కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఇంతకు ముందు ఉన్న ఆడియోకి ఇప్పుడున్న ఆడియోకి వేరియేషన్ మీకే అర్థమవుద్ది. దీనికి యాక్చువల్ గా ఏంటంటే సైడ్ బటన్ అనేది ఒక్కటే ఇచ్చారు. మరి నాయిస్ క్యాన్సిలేషన్ అలాగో కూడా ఆఫ్ అయిపోతుంది. డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా ఆఫ్ అయిపోతుంది. అండ్ ప్రెసెంట్ నేను తీసుకున్న దీని ప్రైస్ వచ్చేసరికి 1673 రూపీస్. నేను ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. యాక్చువల్గా ప్రైస్ మీరు చూడొచ్చు. దీన్ని నేను 1673 రూపీస్ కి తీసుకున్నా, అంటే 1673 రూపాయలకి. ప్రెసెంట్ దీని కాస్ట్ వచ్చేసరికి 1800 ఉంది. 1801 రూపీ ఉంది. సో రివ్యూస్ కూడా బాగున్నాయి. నేను రివ్యూస్ అని చెప్పాను కదా, రివ్యూస్ కూడా బాగున్నాయని చెప్పి నేను ఈ మైక్ తీసుకున్నాను. ఒక నిమిషం మీకు రివ్యూస్ చూపిస్తాను. ఒకసారి మీరు రివ్యూస్ చూడండి. అన్ని 4.6 అండ్ 4.6 అన్ని చూపించింది. సో ఇది కూడా ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. అంటే
1673 రూపీసే. అంటే ఆ రేంజ్ లో అంటే మైక్ బానే ఉంది కదా, అంటే రివ్యూస్ కూడా ఎంత బాగున్నాయని చెప్పైతే ఇది తీసుకున్నాను. బట్ ఏంటంటే నాకు అంతగా ఓకే ఓకే నచ్చలేదు అని చెప్పను కానీ జస్ట్ ఓకే. ఎందుకంటే ఈ బడ్జెట్ లో అయితే మైక్ రావడం అనేది ఓకే, పర్లేదు. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అంటున్నారు అంటున్నారు కానీ బట్ అంతగా నాకైతే వర్క్ అవ్వట్లేదు అనిపించింది నాకైతే. బట్ ఇంకోటి ఏంటంటే మోడ్ బటన్స్ ఇక్కడ ఓన్లీ సింగిల్ బటనే ఇచ్చారు కదా, ఇవి చేంజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే మోడ్ దానికి సపరేట్ గా బటన్స్ అనేది ఇది ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తే మైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. లేదు సింగిల్ ప్రెస్ చేస్తే కనుక అసలు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అసలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ఇదేంటంటే కొంచెం స్టార్టింగ్ ఓకే, మాకు నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోయినా మైక్ కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మైక్ కూడా ఉంది, ఇది గెనారో ప్రో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెకండ్ మైక్, ఇది గెనారో ప్రో. ఒకసారి దీన్ని కూడా రివ్యూ చూసేద్దాము. సార్ మీ దగ్గర చూడొచ్చు. యాక్చువల్ గా మన సెకండ్ మైక్ వచ్చేసరికి దీనికి ఇది ఓపెన్ చేసేసరికి ఇలా ఉంటది. దీనికి ఒక చార్జర్ ఇచ్చారు, కేబుల్, యాక్చువల్ కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. అండ్ మాన్యువల్ బుక్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వారంటీ కార్డు, 1 year వారంటీ ఇచ్చారు వీళ్ళు. వారంటీ కార్డు ఇది వచ్చేసరికి వారంటీ కార్డు. అండ్ ఫైనలీ మన మైక్ అయితే ఇది మన మైక్ వచ్చేసరికి ఇది మన మైక్. ఇది ఓపెన్ చేసి చూస్తే సేమ్ దానికి ఎలా ఉందో సేమ్ దీనికి అలాగే ఇచ్చారు. ఇది ఓకే. ఇది రిసీవర్, దీనిది ఇలా ఇచ్చారు. మైక్ వచ్చేసరికి మనకి ఇది ఒకటి రిసీవర్ ఇచ్చారు, ఇవి రెండేమో ట్రాన్స్మిటర్ ఇచ్చారు. ఇవన్నీ కలిపి ఒక ఛార్జింగ్ బాక్స్ లో ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. మన ట్రాన్స్మిటర్ అయితే ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ పవర్ ఆన్ బటన్, ఇదేమో మోడ్ బటన్. అంటే మనం నాయిస్ క్యాన్సిలేషన్ని అలాగే వాయిస్ మోడ్లో మ్యూట్లో పెట్టుకోవచ్చు, మన వాయిస్ని మ్యూట్లో పెట్టుకోవచ్చు, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ని. ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది, ఫస్ట్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఒక మాదిరిగా ఉంటుంది. అండ్ సెకండ్ టైం ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రెండోసారి ట్యాప్ చేస్తున్నాను, రెండోసారి ట్యాప్ చేస్తే మళ్ళీ రెండోసారి కూడా క్లియర్ గా నాయిస్ క్యాన్సిలేషన్ అవుద్ది. ఇప్పుడు ఇంకో థర్డ్ టైం నేను నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు, ఇందాక చూసిన వాయిస్ కి ఇప్పుడు చూసిన వాయిస్ కి మీకు డిఫరెన్స్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సేమ్ దీనికి పైన ఇలాగా మైక్రోఫోన్ టైప్ లా ఇచ్చారు, దీనికి ఇలా మ్యాగ్నెట్ ఉంది, ఇలాగ క్లిప్ ఇచ్చారు. మనం అలా ఇలా పెట్టుకొని యూజ్ చేయకూడదు అనుకుంటే ఇలా క్లిప్ పెట్టుకోవచ్చు. మనం ఇలా క్లిప్ పెట్టేసుకొని ఇలా ఒక మెథడ్ లో పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక మన ఏదైనా డ్రెస్ వేసుకున్నా ఏదైనా షర్ట్ వేసుకున్నా దీన్ని లోపల ఇలా పెట్టుకొని ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్తున్నా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంది. అండ్ మీకు వాయిస్ వేరియేషన్ అనేది కూడా కొంచెం అర్థం అవుతుంటుంది. అండ్ మనం ఏసీ ఒక్కటే రన్ అవుతుంది రూమ్ లో, ఇంకా ఏమీ లేవు. సో ఇంకోటి వచ్చేసరికి ఇందులో ఛార్జింగ్ పెట్టుకున్నాం కదా, నేను ఓపెన్ చేయలేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఛార్జింగ్ ఎక్కుతుంది కూడా సింబల్ చూపిస్తుంది అనమాట మనకి. దీన్ని మోడ్ లోనే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక మనకి మ్యూట్ లోకి కూడా కన్వర్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు ఇద్దరు యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు 2 ఉంటాయి కదా, ఇద్దరు యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు మాట్లాడి ఒకళ్ళు ఆపుదాం అనే అలా అనుకుంటే గనక ఒకళ్ళది మైక్ అనేది మ్యూట్ లో పెట్టుకోవచ్చు. అంటే మైక్ కంప్లీట్ గా ఆఫ్ చేయకుండా మ్యూట్ లో పెట్టుకోవచ్చు, ఒకళ్ళు యూజ్ చేయొచ్చు. లేదా ఇద్దరు మాట్లాడాలి అనుకుంటే కనుక 2 రిసీవ్ అవుతాయి. బట్ ప్రెసెంట్ అయితే
నేను ఈ మైక్ యూజ్ చేస్తున్నాను. దీని నుంచే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండింగ్ నాకు 2153 రూపీస్ పడింది. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి 2400 అలా ఉందన్నమాట. సో ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది, మనం చూసుకోవచ్చు. మీకు దీని లింక్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఫైనల్ గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అనుకుంటే ఈ మైక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, బెస్ట్ అన్నమాట. ఎందుకంటే కాస్ట్ తక్కువే, అలాగా ప్లస్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగా అవుతుంది. వ్లాగింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది చిన్న యూట్యూబర్స్ కి అయితే. ఎందుకంటే మనం 10,000-15,000 పెట్టి కొనే ఇప్పుడు ఐ మీన్ 10,000-15,000 పెట్టి కొనే రేంజ్ కాదు కాబట్టి, సో తక్కువలో మైక్ కావాలి అనుకుంటే కనుక నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇది ఓకే, మీకు చెప్పాను కదా నేను, ఇది ఏంటంటే జస్ట్ మాకు నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోయినా మైక్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇది తీసుకోండి. లేదు మాకు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి, మైక్ బాగుండాలి అనుకుంటే ఇది మీరు సజెస్ట్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.